అందులో నాకు ఆ అర్థమైంది, లైన్స్ నేను ఉన్నాయి కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాగుల నేస్తం చెలరేగే, అది యాక్చువల్ తమిళ్లో చిన్న నేను చదివిన ట్రివియా సార్ ఏంటంటే, చదువు అది గారు పాటంతా హలో. అయిపోయింది. పాటంతా అయిపోయాక రెహమాన్ వైరముత్తు దగ్గరికి వచ్చి అడిగాడంట, ఇక్కడ కూడా నాకు ఏదన్నా లిరిక్స్ ఉంటే బాగుంటుంది అంటే, వైరముత్తు ట్యూన్ చాలా చిన్నగా ఉంది, అట్లా చోట రాయడం కష్టం అన్నాడంట. రెహమాన్ అన్నాడంట, నాకు ఛాన్స్ ఉంటే నేనే రాసేద్దు అక్కడ అన్నాడంట. అంటే వైరముత్తు శాస్త్రి గారు కోపం అది భలే వచ్చింది. రాశారు కదా, వైరముత్తు కోపం వచ్చిందట. కోపం వచ్చి సరే విన్నప్పుడు తెలియదు, వింటే దాంట్లో తెలియదు కానీ. అవునవును. ఆ వైరముత్తు కోపం వచ్చేసి సరే మళ్ళీ వినిపించే ట్యూన్ అన్నాడు. ట్యూన్ మళ్ళీ విని మళ్ళీ ఒక గంటకి రాశారా? నేను డబ్బింగ్ పాట అంటే చాలా ఉన్నాయి, అంటే మీరు ఆల్రెడీ డిస్కస్ చేస్తారు. నాకు వచ్చేది ఒక పాట, ఇది శాస్త్రి గారికి కూడా చాలా ఇష్టం. యాక్చువల్లీ సిరివెన్నెల తరంగాల్లో కూడా ఈ పాటను పెట్టుకున్నారు. మీరు మాట్లాడలేదు నాకు తెలియదు. ఏమిటో ఏమో ఈ ప్రేమ, అదే ఇందాక మాట్లాడలేదు సార్, మాట్లాడలేదు. వాక్యాలు చెప్పండి, లిరిక్స్ గుర్తు రాలేదు మాకు. లిరిక్స్ అది ఇందులో యాక్చువల్లీ మన గల్ గల్ కి ప్రికర్సర్ ఇది. గల్ గల్ కి గల్ గల్, అందులో ఎప్పుడు ప్రాణం ఎప్పుడు మొదలవుతూ అది ఉంది కదా, ఇందులో అది అది ఇందులో వస్తుంది. అది ఏ నిమిషం ఇది మొదలవుతుందో తెలియదు, చేరే మనసుంటే ప్రేమించక మానదు, ప్రేమిస్తే మనదంటూ మనకే మిగలదు, అక్షరాలు రెండే అయినా లక్షలాది కథలను రాసే ఈ ప్రేమలో పడి నిలబడతరమా. ఇది అసలు హిందీకి ఈయన తెలుగులో ఈ పదాలు ఎలా పెట్టారు అసలు ఎక్కడ, అది కూడా డబ్బింగ్ పాటలో అనిపించదు ఏమిటో. డబ్బింగ్ అందులో పదాలు ఇది ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ ఇక్కడ ఈ మీటర్ కి ఇది పడితే అని దాంట్లో లేదు. ఇది అసలు అద్భుతమైన మీనింగ్ తో ఉంటుంది. హిందీ కంటే ఇదే బాగుంటుంది నాకు. హిందీ దానికంటే ఇదే నాకు చాలా నచ్చుతుంది. ట్యూన్ కూడా చాలా స్పెషల్ గా ఉంది, చాలా బాగుంటుంది. అదే ఆ ట్యూన్ కి ఇంత అద్భుతమైన వర్డ్స్ వాడడం అసలు ముందర కూడా ఏమిటో ఏమో ఈ ప్రేమ, అల్పమో వరమో ఈ ప్రేమ, నీతో ఆడుతుంది ప్రేమ, నిన్ను వేటాడుతుంది ప్రేమ, విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మ, నీతో ఆడుతుంది నిన్ను వేటాడుతుంది. అది ఎంత చెప్పారు ప్రాస. అసలు నేను హిందీ పాట లిరిక్స్ కూడా వినలేదు. ఫస్ట్ ఈ ట్యూన్ తీసుకుని పేపర్ పెన్ పెడితే నాకైతే లిరిక్స్ రాయలేను సార్ అని అనిపిస్తుంది, కానీ ఎలా ఫిట్ చేయగలం. దాని తర్వాత వాళ్ళ అంటే ఆ విరహం అంటే కలిసేదాన్ని కూడా, పగలేమో తరగని అల్లరి ఊసులు, రాత్రంతా తరగని తేనెల ఊహలు, అది 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 కూడా రెండు భలే ఉంటుంది. కలిసిన క్షణమునే నిలవన తలుపులు, ఏకాంతంలోనైనా విడువని తలుపులు, అది ఆ రెండు రోజులు భలే ఉంటుంది. అంటే డెఫినేషన్ ఆఫ్ లవ్. సో అది మా డబ్బింగ్ పాటలు ఎన్నంటే ఎన్నో చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇది ప్రేమ పౌరాల్లో ఆయన రాశారు అనుకుంటారు కదా. హలో, స్నేహ సంగమం, ప్రేమ పౌరాలు, స్నేహ సంగమం సాజన్ రాశారు. ప్రేమ పౌరాలు రాయలేదు సార్. ప్రేమ పౌరాలు రాయలేదా? లేదు, ఒకటి రాశారు అనుకుంటానయ్యా. రాశారు ప్రేమ పౌరాలు కదా, ప్రేమ పౌరాలు రాయలేదు. సాజన్ ఒకటి రాశారు, ఇంకా చాలా రాశారు హిందీ రాశారు. ఒకటో రాశారు అనుకుంటా నేను, ఎందుకంటే చూసిన సాజన్ లో అన్ని ఈయనే సార్. సాజన్ లో అన్ని కాదు, ప్రేమ పౌరాల్లో కూడా ఒకటి రాశారేమో అనుకున్నాను. లేదు, ప్రేమ పౌరాలు అన్ని వెన్నెలకంటి కాదు. ఆ లిరిక్స్ బట్టి చెప్తే చిన్న రాయలేదని, డబ్బులు ఇచ్చుకో జోళ్ళు పుచ్చుకో. ప్రేమ పౌరాలంటే డబ్బులు ఇచ్చుకో జోడు పుచ్చుకో కాదు కదా, అది ప్రేమాలయం కదా. ఓకే ప్రేమ పౌరాలు ఇది కదా, నీ జత లేక పిచ్చిగా తిరిగి. అప్పుడు అన్ని రాజశ్రీనేనండి, రాజశ్రీ గారు. అవునండి. కానీ కింగ్ కదా, డబ్బింగ్ కవిత కింగే. నాకదే అది కూడా అంటే స్ట్రైట్ లేదు, రెండింటి ఒకటేసారి చేసినట్టున్నారు. హిందీ కదా అది, సుహాసిని డైరెక్ట్ చేసింది. ఇందిరానండి, లాలీ లాలీ అని ఇందిరాని. ఇంకోటి రెండు అద్భుతమైన పాటలు ఉంటాయండి, అపురూపం అని ప్రియాంక చోప్రా చేసింది. లాలీ లాలీ గురించి ఇంకాసేపు మాట్లాడండి, ఆ పాట ఎక్సలెంట్. అది ఇంకా వేరే వాళ్ళు మాట్లాడండి, మరి నేను కంటిన్యూస్. నెక్స్ట్ ఇంకేమున్నారు లైన్ లో? స్వప్న, ఈశ్వరి, వివేక్ గారు,
ఏమైనా మాట్లాడతారా? మేము మైక్ ఇవ్వం, మీరే అడగాలి. సరే మీరు సారథి గారు మీరు చెప్పండి. హలో సారథి గారు. ఎవరైనా చూడండి, ఒక జస్ట్ నాకు చిన్న కాల్ వచ్చింది. ఎవరైనా కానీ ఎవరైనా కాల్ వచ్చింది, అందువల్ల మీకు కాల్ తీసుకోవాలి. ఎవరైనా మొదలు ఎవరైనా అంటే యశ్వంత్ గారు ఇవాళ డబ్బింగ్ పాటలు చెప్పండి. స్నేహ సంగమంలో ఒక పాట నాకు చాలా ఇష్టం. లాస్ట్ ఒక చిన్న సాడ్ సాంగ్, మోసేదెల కార్చిచ్చుల కాల్చే వియోగాన్ని ఏది మరపురాది, అదొకటి. తర్వాత అందులో ఒక లైన్ చాలా బాగుంటుంది, ఆజ్ఞాపకాలు కోసేటి బాత, ఏ ఏ బ్రహ్మ రాత ఈ స్వర్ణ సీత అని. ఆ లైన్ నాకు చాలా ఇష్టం. హలో ఉన్నారు వింటున్నా. ఓకే, అదొకటి. ఇది బహుత్ ప్యార్ కర్తే హై కూడా బాగా రాశారు, మధురమైన రాగాల సుస్వాగతం. ఏమిటా పాట రాశారా? తెలియలేదు నాకు ఇన్ని రోజులు. ఈ వారంతో మధురమైన రాగాల సుస్వాగతం అదొకటి. అందులో ఇంకోటి కూడా ఉంది కదా, ఇంకొక ఫేమస్ సాంగ్ బాలునే బాగా చెప్తారు హిందీలో కూడా, రాగాల పల్లకిలో మెరిసేటి దేకా హే పెహలి. అవునా? అది కూడా తెలుగులో. యాక్చువల్లీ ఆ సినిమాకి సింగిల్ కట్ ఈయన, మొత్తం పాటలు ఈయన రాశారు. రాగాల పల్లకిపై మెరిసేటి ఆ స్వప్నమా. అవలేదు, ఈ వీకెండ్ అంతా డబ్బింగ్ మయం చేయాలి. అంటే పాటలు సినిమాలు అసలు ఎన్ని ఉన్నాయని తెలియదు నాకు. ఇంకేమైనా మిస్ అయిపోయామా యశ్వంత్ గారు? ఇంకా ఉన్నాయండి. దౌడ్ సినిమాలో రాశారు, శివ 2006 లో రాశారు. శివ 2006 ఎవరా? శివాజీనో ఏదా? రామ్ గోపాల్ వర్మనే శివ సినిమాని మళ్ళీ తీశాడు, శివ 2006 అని చెప్పి, పోలీస్ కట్టలు. అది తెలుగులో పెట్టారు, హిందీ నుంచి తెలుగు డబ్ చేశారు, ఇళయరాజా మ్యూజిక్. కాబట్టి అందులో పాటల ట్యూన్లు అన్ని ఇది వరకు ఇళయరాజా సినిమాల్లో ఉన్నవే. జగడ జగడ చేసేద్దాం రగడ, ఆ ట్యూన్ ఒకటి ఉంటుంది. దీని కూడా సింగిల్ కట్ రాశారు ఈయన. ఇంకొకటి మంత్రి గారి వియంకుడిలో ఏమని నే చెల్లి పాడేదను, ఆ పాట ఉంటుంది, ఆ ట్యూన్ ఉంటుంది. ఓ ఏది డౌట్ చెప్తున్నారా? శివ 2006. శివ 2006 బాటనీ పాఠం ఆ పాట దాంట్లో పోలీస్ గురించి ఉంటది. సేమ్ 2006 లోనే బాటనీ పాఠం ఉంది ట్యూన్ లోనే. అదే అందులో కూడా కొన్ని లిరిక్స్ బాగుంటాయి. ఇది బాగుంది, నాకు ఇది చాలా ఇష్టం. ఏమని నేను చెల్లి పాడేది నా ట్యూన్ లో ఉన్నది, అడగనిదే చెప్పేది ఎలా, ఆ పాట బాగుంటుంది. ఉపదేశ్ మీరు ఆయన డబ్బింగ్ పాటలకు గానీ అసిస్టెంట్ కాదు కదా, మాకు తెలియని ఇన్ని విషయాలు. లాభం లేదు. దీనికి ఆర్జులు సారథి గారేనండి. సారథి గారే డబ్బింగ్ పాటలు. యశ్వంత్ గారికి ఎవరి లీడ్ ఇచ్చారు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం సారథి గారే. ఆయన రైట్ అప్ అనేది అమ్మో చెయ్య పాటలో ఇంత విషయం ఉందా అని అనుకొని మొదలు పెట్టాను. అసలు డబ్బింగ్ పాట నిజంగానే నేను ఇన్ని రోజులు కొంచెం గిల్టీగా ఉంది. ఇప్పుడు ఇంత ఇగ్నోర్ చేస్తూ వచ్చాను, అబ్బా డబ్బింగ్ అర్థం కావపట్టాను అని. ఈ వీకెండ్ అంతా ఇంక ఇదో మహాయజ్ఞం మొదలెట్టాలి సిరివెన్నెల గారి డబ్బింగ్ పాటలని. డబ్బింగ్ లో నా సారథి కూడా సారథి గారే. అండ్ లాలీ 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 అను ఆ పాట ఎంత హిట్ ఇంకా అందరికి తెలుసు, కానీ అది మరి ప్యారలల్ గా రాసారా తర్వాత డబ్ చేశారా తెలియదు, కానీ డబ్బే చేశారండి. డబ్బింగ్ ఏనా? డబ్బింగ్ అయ్యి కూడా ఇంకా అసలు అయితే ఇందాక నుంచి చెప్పుకుంటున్నా అన్ని క్వాలిటీస్ దీనికి కూడా అప్లై అవుతాయి. అంటే లాలి పాట, ఇంకొక సరదా పాట కూడా రాశారు, బాగుంటుంది. బల్ల కట్టు బుల్లెబ్బాయి చిల్లర కొట్టు చిట్టబ్బాయి ఊరిలోని పడుచు పిల్లలు సౌఖ్యమా. అరే ఈ పాట ఎందులోదండి? ఇది విన్నదే. ఇందిరాలోనే
సత్తయ్య పిల్ల అప్పులు ఇచ్చే అంకమ్మ పిల్ల చెవిటి మేళ మాణిక్యం పిల్ల సౌఖ్యమా. ఓ వా, ఇది వచ్చింది ఎక్కడో, ఇది ఎక్కడో మనకి ఛానల్స్ లో ఎక్కడో వేసి చావగొట్టిన పాట ట్యూన్ అనుకుంటా. అది బాగుంటుంది, ఇప్పటి వరకు సరదాగా ఉంటుంది అనమాట. శారద గారు మీకు రాత్రి కాబట్టి మీరు ఎండ్ చేసేటప్పుడు చెప్పండి, అప్పుడు పాడతాను నేను లాలీ లాలీ అని పాట. ఇందాకది ట్యూన్ అంత లేదు కానీ ఇది బాగా ట్యూన్ తెలిసిన ట్యూన్. పాడేయండి చక్కగా, ఆ పాట కోసం పడుకుంటాను ఇప్పటికిప్పుడు. ఓకే. లాలీ లాలీ అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న బోధ మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలం ఆగుతున్న భారమైన మనసా, ఆ పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ, లాలీ లాలియను రాగం సాగుతుంది ఎవరు నిదురపోతే, చిన్న బోధ మరి చిన్ని ప్రాణం, ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళసాగే, ఏదో అంటోంది కోయిల పాట రాగం ఆలకించనా, అన్ని వైపులా మధువనం పూలు పోయేదా అనుక్షణం, అణువణువునా జీవితం అందజేయదా అమృతం, లాలీ లాలియను రాగం సాగుతుంది ఎవరు నిదురపోరే, చిన్న బోధ మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే పడదే మరి వేణుగానం. బాబా, ఇలా ప్రతిరోజు మనం కలుసుకున్నప్పుడు మిగతా అన్ని పాటలు అక్షరం మీద ప్రేమతో గద్య భాగం డిస్కస్ చేసుకున్నా కూడా చివరిలో కొసమెరుపు ముక్తాయింపు ఇలా ఒక లాలను ఏదో ఒక మృదు పాటలు ఎలాగో ఉంటాయి ప్రతి కేటగిరీలో, అలా పాడితే ఆ మంచి భావంతో అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇవాళ మనం అసలు డబ్బింగ్ సాంగ్స్ అంటే నేను 5-10 నిమిషాల కన్నా ఏముంటాయి అనుకున్నాను, కానీ జస్ట్ మనం ఒక 1.5 hour నుంచి 90 minutes నుంచి మాట్లాడుతున్నాం. యశ్వంత్, ఇంకా ఆరాటంగానే ఉంది, అన్ని పాటలు కవర్ చేసామా, ఇంకేమైనా బాగా డబ్బింగ్ మిగిలిపోయా చెప్పండి ఒకసారి. ఉన్నాయండి ఇంకా సినిమాలు. స్నేహితుడు 3 Idiots తెలుగు రీమేక్, దాంట్లో అద్భుతంగా రాశారు. అయ్యో, తర్వాత స్నేహితులు 3 Idiots ని తమిళ్లో తీశారు కదా, దాన్ని తెలుగులో డబ్ చేశారు. ఓహో. సో అది అందులోనూ పాటలు 3 పాటలు రాశారు ఈయన, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా తర్వాత విజయ్ది అన్నా అని ఒక సినిమాలో పాట రాశారు కానీ అది ఎక్కువ శబ్ద దీంతో పోతుంది, అంటే ఏదో హీరో ఎలివేషన్ సాంగ్ ఒకటి రాశారు ఒకటి. ఇంకా చెలియా గురించి మాట్లాడొచ్చు, చెలియా ఒకటి ఉంటుంది. నేను ఇంకా జొన్నవితుల గారి లాగా మైండ్ తీసుకుంటే ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడేస్తాను. చెలియా సినిమాకి ఒకటి అద్భుతంగా రాశారు, చెలియా ఒకటి. తర్వాత స్నేహితుడు అన్నారు మీరు, స్నేహితులు అన్నది డైరెక్ట్ మూవీ యాక్చువల్లీ. స్నేహితుడు విజయ్ హీరో. ఓకే, అది సింగిల్ కార్డా? సింగిల్ కార్డ్ కాదు, 3 పాటలు రాశారు అది. కానీ క్రూషియల్ సాంగ్స్ రాశారు అనమాట. అంటే స్టార్టింగ్ లో బెల్తి హవా సాథావో దాని ఈక్వలెంట్ సిచ్యుయేషన్ లో రాశారు. గివ్ మీ సన్షైన్ దానికి రాశారు. తర్వాత హాస్పిటల్లో శర్మన్ జోషి ఉన్నప్పుడు ఒక పాట వస్తుంది చూడండి,
అదొకటి. హాస్పిటల్ వాళ్ళ ఫ్రెండ్ కోమాలో ఉన్నప్పుడు జానే నహీ దేంగే తుజే, జానే నహీ దేంగే తుజే, దాని ఈక్వలెంట్ సిచ్యువేషన్ కూడా రాశారు. అంటే కరెక్ట్ క్రూషల్ సిచ్యువేషన్స్ అన్ని ఈయనకే ఇచ్చారు. బాగా రాశారు, చాలా బాగుంటాయి పాటలు. అంటే అసలు ఇన్ని రోజులు మీ మెమరీకి మెచ్చుకోవాలి. ముందు ఏంటంటే నేను సినిమాలన్నీ పరీక్షగా గమనించనివి మీరు చెప్పే పాటల్ని బట్టి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను పాట వినడమే కాక సినిమా చూసి మళ్ళీ సినిమాకి ఇంకోసారి పాట సెట్ అయిందో లేదో మొత్తం ఎక్సర్సైజ్ మూడు రౌండ్లు. మనకి ఫైనల్ సరోజ్ గారు వచ్చేసారు. ఏం హాయ్ అండి, మీరు జస్ట్ 90 మినిట్స్ లేట్ గా వచ్చి హాయ్ అంటారు. ఆల్మోస్ట్ ఏదో క్లైమాక్స్ లో చీఫ్ గెస్ట్ లాగా మేము ఎప్పుడే ఇంకా కాల్ మూసైపోతున్నాం. ఈ టైంలో మీరు ఏదో అవార్డ్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చినట్టు లేదు. కాత్యాయని గారు కూడా వస్తున్నట్టున్నారు. నేను 8:30కే లేచాను కానీ నేను రావడానికి ఆల్రెడీ లేట్ అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు అయిపోయిందా కాల్ అంటే లేదు ఇంకా నడుస్తుందంటే జాయిన్ అవ్వలేదు అని అపప్రద పోగొట్టుకుందాం అని చెప్పి వచ్చా. ఇదేదో తల మీద 2 చుక్కలు చల్లుకుని మమ్మ అనుకోవడానికి వచ్చారు మీరు. అయితే ఒక పాట చెప్పండి, మీకు ఇష్టమైన డబ్బింగ్ పాట. నాకా రంగేలి ఆయిరే ఇష్టం, హ్యాండ్స్ డౌన్. అది చాలా చాలా బాగుంటుంది. మధ్యలో ఒక ఉంటుంది అన్నమాట, లోకంలోనే ఉంటూ చుట్టూ బ్రతుకును చూస్తూ జీవించడం అంటేనే తెలియని వాళ్ళని చూస్తే జాలి, అరచేతుల్లో గీత బ్రతుకుని నడిపిస్తుందని, అంటే అరచేతుల్లో గీత తలరాతల్లో రాత ఏదో ఉంటది. బ్రతుకుని నమ్మిస్తాయని నమ్మించే వాళ్ళని ఏం చేయాలి అని ఉంటది అన్నమాట. నాకు చాలా బాగుంటుంది. ఊరికే ఊహలో ఉండక నిజముగా చేసుకో కోరిక. కోరిక అది మీరు అన్నదాన్ని బట్టి అక్కడ పండగ ఏమో అనుకున్నాను నేను. లేదు లేదు లేదు, అప్పుడే జీవితం పండగ సంథింగ్ ఏదో వస్తుంది తర్వాత. యాక్చువల్లీ నాకు అందులో ఆశా భోన్స్లే పాడారో ఎవరో గుర్తులేదు, హిందీలో ఎవరు పాడారో, బట్ ఆశా భోన్స్లే పాడారు. అసలు ఆవిడికి ఏ మాత్రం తీసిపోకుండా జానకి గారి వాయిస్ అదిరిపోతుంది అసలు. జానకి అసలు రంగేలిలో ఇంకా వేరే పాటలు కూడా బాగుంటాయి చాలా. తనహా పాట కూడా బాగుంటుంది కానీ హాయ్ రామా కూడా బాగుంటుంది. హాయ్ అవును, హాయ్ రామా అదే ఒరిజినల్ ట్యూన్స్ చాలా సూపర్ గా ఉన్నాయి. రెహమాన్ గారిది. అండ్ అది కూడా అంటే ఎక్కడ కూడా యూజువల్లీ డబ్బింగ్ అంటే మనకి భయం వేస్తూ ఉంటుంది ఆ లిరిక్స్ ని ఎలా ఉంటాయి అని. అసలు ఈయన పాటల్లో లిరిక్స్ అంటే ఇది డబ్బింగ్ కాదు కానీ యువసేనలో కూడా మల్లీశ్వరివే చాలా పెక్యులర్ లవ్ దట్ సాంగ్. అదొకటి. ఇంకోటి ఐ థింక్ ఏ దిక్కున నువ్వున్నా అది సిరివెన్లేనా మల్లీశ్వరివే. ఆ జెస్సీ గిఫ్ట్ ఏ దిక్కున నువ్వున్నా రామ్ జోగేష్ శాస్త్రి, సిరివెన్నెల కాదు. అవునా? కానీ ఆ జెస్సీ వాయిస్ లో మల్లీశ్వరివే అని అలా పదాలు విసిరేస్తూ పాడితే భలే ఇష్టంగా పాడదు. అది మీరు సెల్యూట్ డిస్కస్ చేశారా డబ్బింగ్ పాటల్లో? సెల్యూట్ సినిమాలో అవునండి, ఇది నువ్వే, అది నాకు చాలా ఇష్టం. అంటే అందులో ఆ పాట వదిలేసావు శారద గారు. మీరు 2 ఎపిసోడ్లు అవుతుందండి మీకు ఇది గ్యారంటీ. నయనతార అబ్బాయి ఎవరు? విశాల్. సమస్య ఇన్ని రోజులు చేసిన తప్పేంటంటే ఇలా విశాల్, విజయ్ అని ఇలాంటి పేర్లు వింటే చిచ్చి డబ్బింగ్ సినిమాలు చూడక్కర్లేదు అనమాట అని ఒక తీర్మానం వచ్చాను. కానీ ఈ వీకెండ్ ఈ పాట ఇందులో కోరస్ ఎంత బాగుంటుంది తెలుసా? నాకు కోరస్ ఎస్పెషల్లీ డబ్బింగ్ సినిమాలలో మానస వీణ హృదయాంజలిలో అదొక కోరస్. అదే మానస వీణ అందులో కూడా ఆ కోరస్. అది ఆ పాట గురించి ఈవేళ 90 మినిట్స్ లో 45 మినిట్స్ ఆ పాట గురించే సరిపోయింది. అయిందా? అయితే సెల్యూట్ లో కోరస్ గురించి చెప్పచ్చు. నేను లాస్ట్ లో అయినసారి వచ్చాను కానీ ఇందులో కోరస్ ఎలా ఉంటుందంటే, చెప్పమని అడిగేం లాభంలే ఎప్పుడో పొందిన ఆన్సర్లే, ఒత్తిని వేసే క్వశ్చన్లే ఊరికే తీసే యారాలే, నిద్ర చెడగొట్టే నేరాలే కుదురుగా ఉంచని తొందరలే, తరిమినా అంతా నీ వల్లి అంటూ నిలదీసే నిందల్లి.
అదే మానసవీణ ట్యూన్ కూడా ఇలాగే ఉంటుంది. అదే అంటున్నా, అదే కరెక్ట్. అదే అందుకని కోరస్ చాలా అంటే దగ్గరగా ఉండి మొత్తం అంతా బాగా అనిపిస్తుంది అనమాట. అది వెరైటీగా. మా అబ్బాయి నా చేత ఇది బలవంతంగా మ్యూట్ చేయించి వచ్చి వెనక నుంచి చెప్తున్నాడు, ఎందుకు ఎక్సైట్మెంట్ ఆపు, నువ్వు హైపర్ గా కట్ చేయక అవుతా మాట్లాడేదని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అంటే పాడి వినిపించలేం గానీ అంటే అక్షరం మిస్ అయిపోతాను నా బెంగ అనమాట. దాని గురించి మాట్లాడేసుకోకుండా ముందుకెళ్ళిపోతామేమో అని. యశ్వంత్ గారు నిన్న మీరు షేర్ చేసింది కూడా అన్నా సినిమాలో ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ షేర్ చేశారు కదా, గురూజీ రాశారని. అది కూడా అది కూడా డబ్బింగ్ లా లేదండి, చాలా బాగుంది. అది కూడా సింగిల్ పాట రాశారు, డబ్బింగ్ లా ఉండదు అది. ఆ ట్యూన్ కొంచెం భారతీయుల్లో తెప్పలెళ్ళిపోయాక అది గుర్తు తెప్పలెళ్ళి. ఎస్ అలాగే ఉంది, ట్యూన్ అలాగే ఉంది. కానీ మళ్ళీ అదే జిస్ట్ ఇచ్చారు. మళ్ళీ ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ లో ఏదైతే మోటివేషన్ కావాలో. అవును అవును, చాలా బాగుంది ఆ పాట కూడా. అన్నా సినిమాలో వచ్చింది ఆ పాట. యశ్వంత్ పాటలు ఇది ఎందుకు బాగాలేదు అని వింటాడు, అందుకని అన్ని పాటలు తెలుసు తనకి. బాగున్నాయి, ఎందుకు బాగున్నాయి. ఇప్పుడు అసలు ఆయన అనర్గళంగా మేము పాటలు అసలు అదే అంటున్నా కదా, పదే పదే ఎంత గిల్టీగా ఉందో ఇన్ని రోజులు డబ్బింగ్ అని ఎన్ని పాటలు వదిలేసుకున్నాం వినకుండా అని. అది వినడానికి రాసుకుంటున్నా ఈ వీకెండ్ ప్రాజెక్ట్ అంటే. ఆయన అసలు జస్ట్ కూర్చోబెట్టి ఒక్కొక్క సినిమా స్టోరీ చెప్పేసి దాంట్లో దేని రాశారో చెప్తుంటే అసలు మొత్తం ఇంత మెమరీ సినిమా స్టోరీలు. ఎప్పుడు అరవింద్ స్వామి దగ్గాడు నవాబులో, ఎప్పుడు తుమ్మాడు అన్న విషయం కూడా ఆయన చెప్తుంటే మన గ్రూప్ కి బాలు లాగా అండి యశు, అన్ని చెప్తాడు స్టోరీస్. అది కూడా అసలు మొహంలో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని అసలు అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎక్సైట్మెంట్ కూడా లేకుండా కథ సింపుల్ గా చెప్పేసి దీనికి ప్రజ్ఞత రాసిన లైన్లు అనుకుంటూ ఆయన మళ్ళీ పాటలోకి వెళ్ళిపోయి అసలు అంటే అభావంగా కూర్చుని మళ్ళీ టక్కగా చెప్పేస్తారు. ఇప్పుడేం చేశారు, ఇది సేమ్ థింగ్ తీసుకెళ్లి గురూజీ ముందర ఆయన పాటలు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఆయన పిచ్చ ఎక్సైట్ అయిపోయారు, ఎవడరా నువ్వు, ఇన్ని రోజులు నాకు ఎందుకు కనిపించలేదు అని చెప్పి ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు. నేను కుళ్ళుకుని చచ్చిపోయాను నేను, వీడే స్పాట్ లైట్ అంతా తీసేస్తున్నాడు అని. ఇప్పుడు నేను బ్రహ్మానందం డైలాగ్ వేయాలి, ఆఫ్ కోర్స్ ఒకటా రెండు ప్యారిస్ లో ఉన్నామని. ఎలాగో బ్రహ్మానందం స్టిక్కర్లు పంపిస్తారు, ఇప్పుడు డైలాగ్ లేండి అంటున్నా. అదే ఆఫ్ కోర్స్ ఒకటా రెండా, 25 ఏళ్ళ నుంచి ప్యారిస్ లోనే ఉంటున్నాం కదా. ఇక్కడ నుంచి ఎవరో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో ఒకసారి ఎక్కిరించారు అలా. ఏంటంటే సిరివెన్నెల గురించి ఏదో మాట్లాడుతుంటే, మరి ఎలా చెప్తున్నారంటే మీరు సిరివెన్నెల గారి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే, అవునా నేను ఇలా రాశానా పాట అని ఆయనకే డౌట్ వచ్చేంత అంటే నేను ఒక్క నిమిషం ఉండండి, అయితే ఇక్కడ నుంచి మీకు యశ్వంత్ అడ్రస్ ఇస్తాను. మీరు మనం కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసి లేదంటే ఓవర్లుక్ చేసే పీపుల్ లో కాత్యాయని గారు కూడా ఒకళ్ళు. ఆవిడ ఒకసారి అప్పుడన్నా మాట్లాడితే టెరిఫిక్ ఇన్సైట్స్ అన్నమాట అసలు. అయ్యి బాబోయ్, ఇప్పుడు నా మీదక అది కదా అసలు. ఆవిడ ఎప్పుడు అండర్మైన్ చేసామన్నది మొదటి ప్రశ్న. అమ్మో లేదు మీరందరు కాకపోవచ్చు, నేను ఫస్ట్ లో ఈవిడ పెద్దగా మాట్లాడర్లే అల్లాలే ఇల్లాలే అనుకున్నా. ఆవిడ స్టార్ట్ చేశాక బ్యాటింగ్ అర్థమైంది, ఓహో ఓకే ఆవిడ మాట్లాడరు మీలాగా నాలాగా జస్ట్ ఓపెన్ గా అనవసరం మాట్లాడకుండా సేవ్ చేసుకుని రేడియో షోలో మాట్లాడారు. ఇప్పుడే ఇందాకే రేడియో షో కూడా అయ్యి వచ్చింది, దాని తాలూకు ఇవి కూడా కనిపిస్తాయి. మీరు నన్ను కెలికారు అయిపోతుంది. ఇంకేమైనా పాటలు మిస్ అయ్యామా? జస్ట్ అసలు నాకు ఇంకా రంగేలి హైరామా మాట్లాడుకున్నారా? చెప్పండి. రెడ్ వచ్చి మళ్ళీ వెనక్కి రంగేలి దగ్గరికి వెళ్తున్నాం మనం. నాకెందుకంటే మీరు అది మిస్ అయిపోతున్నారేమో, చాలా మంది. లేదండి, హైరామా పాడలేదు. హైరామా లేదు, సారథి గారు చెప్పారు కానీ వేరే పాట చెప్పారు. జానే ఏ ప్యార్ కైసా హై, దాని గురించి మాట్లాడాలి. చెప్పండి, మీరు చెప్పండి. హైరామా అదే కదా, అది వేరే కదండి. అది కూడా ఆయన రాశారు, అది కూడా ఆయన సింగిల్ కార్డ్ అండి, అన్ని పాటలు. అది మామూలుగా కూడా అసలు ఆ పాట అంటే అన్ని ట్యూన్లు నాకు రెండు స్టాండ్ అవుట్లు ఏంటంటే, తాళ్ళు ఒకటి రంగేళి ఒకటి, ఆ రెండు ట్యూన్లు ఎక్సెప్షనల్ అనిపిస్తాయి మామూలుగా ఒరిజినల్సే. హైరామా సాంగ్ ట్యూన్ గానీ, తర్వాత తన్హా అది కూడా ఎంత స్పెషల్ గా ఉంటుందో. ఇది ఎలా ఉంటుందంటే మనకి, నాకు శాస్త్రి గారిలో ఒకటి గొప్ప అసలు అంటే ఎంత అందంగా ఒక అమ్మాయిని ఎంత అందంగా చెప్పినా,
అసలు ఒక శృంగార ఘట్టాన్ని మనం ఆ సీన్ లో ఒకటి మామూలుగా చెప్పినా ఎక్కడ మర్యాదగా కొంచెం కూడా అంటే లైన్ దాటారా అబ్బా మనకి ఏమన్నా ఇప్పుడే ఇబ్బందిగా ఇప్పుడే ఉంటుందేమో అని ఆ మాట అనిపించకుండా మాట్లాడేసుకున్నా. ఇప్పుడే పెట్రోల్ ఆఫీసర్ లాగా లైన్ మీద బార్డర్ మీద తిరుగుతుంటారు అటు ఇటు పడకుండా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే నీకు ఒక చిన్న లైన్ ఉంటుందన్నమాట మనకు అది చాలా సటిల్ గా ఉంటుంది. అమ్మాయిల్ని పొగడ్డం కానీ లేదా ఏదన్నా సరే చెప్పడానికి కొన్ని సెన్సిటివ్ వాటిని చెప్పడానికి అది అందరికి వల్ల కాదనమాట. అంటే సాగర్ సంగమంలో కమల్ హాసన్ లాగా నువ్వు మీద అటు దూకడు ఇటు దిగడు ఆ టైప్ లో ఇది కూడా చూడు ఇప్పుడు ఇందులో ఇప్పుడు హాయ్ రామా అన్నది ఎంత బాగుంటుంది, ఎంత సెన్షువల్ గా ఉంటుందో ఆ పాట కూడా. అండ్ వినడానికి ఇక్కడ ఈయన రాసిన లిరిక్స్ లో ఎంత అందంగా కూర్చి ఎంత బాగా రాశారో అని నాకు అనిపించింది. అందుకే మిస్ చేయకూడదు అన్నమాట. డబ్బింగ్ పాటలు అనగానే చాలా మంది ఇలాంటివి మిస్ అయిపోతుంటాయి. ఎందుకంటే బేసికల్లీ ఇవి హిందీలో బాగా హిట్ అయిపోయాయి కాబట్టి ఎవరికైనా గుర్తొస్తే ట్యూన్ లో ఫస్ట్ హిందీ గుర్తొచ్చేస్తుంది. అంటే నేను అలా కూడా అనుకోలేదు. జనరల్ గా డబ్బింగ్ అంటే నాకు చిరాకు ఏంటంటే సినిమాలు చూసిన లిప్ మూమెంట్ అర్థం కాక నాకు భావం పోతుంది. ఆ పెదవులు అంటున్నారు వర్టికల్ గా లిప్స్ అలా కలుపుతూ ఉంటే నాకు డైలాగ్ కి దానికి సంబంధం లేక, లేకపోతే డబ్బింగ్ పార్ట్ లో ఏముంటాయిలే ఒరిజినల్ దాన్ని బట్టి పదాలు కూర్చడమే కదా అనుకున్నాను తప్ప దానిలో ఇంత ఛాలెంజ్ ఉందని వాళ్ళు అర్థమైంది. కరెక్ట్. నువ్వు డబ్బింగ్ మనకి సీతారాం శాస్త్రి గారితో పాటు రాజశ్రీ పాటలు కూడా డబ్బింగ్ అదిరిపోతాయి. ఈ వేటొచ్చి వేటూరి వెన్నెల కంటే వీళ్లే చావగొట్టేశారు కానీ డబ్బింగ్ పాటల్ని. రాజశ్రీ అండ్ సీతారాం శాస్త్రి ఫస్ట్ లైన్ లో ఉంటారు డబ్బింగ్ పాటల్లో. అవునవును, రికార్డెడ్ ఇది. మనం వీళ్ళని పెద్ద కూడదాం, చిన్నరాణి గురించి మనకు అనవసరం. ఇంకేమన్నా పాటలు సార్ హోంవర్క్ ఇస్తారా ఈ వీకెండ్? ఇంకేమన్నా మిస్ అయిపోయింది? అన్ని కవర్ చేస్తాం. అసలు నాకు డబ్బింగ్ ఇవాళ రౌండ్ పెడితే భయంగా ఇది 15 నిమిషాల కన్నా నేను ఎక్కువ హ్యాండిల్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే నాకు జస్ట్ వి స్టార్టెడ్ అరౌండ్ 7:30 అండ్ వాట్ ఈస్ ఇట్ నౌ 9 and 90 minutes దాటి ఇంకా నడుస్తోంది, ఇంకా వస్తూనే ఉన్నాయి పాటలు. నీకు డబ్బింగ్ లో చెప్పాలంటే తమిళ డబ్బింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ డబ్బింగ్ ఉంటుంది, హిందీ డబ్బింగ్ ఉంటుంది. మనకు మామూలుగా సినిమాలలో యశ్వంత్ గారిలా కథలు చెప్పలేను కానీ డైలాగులు చెప్పగలను. ఇది హిందీ పాటలు ఏమైనా రాశారా? హిందీ డబ్బింగ్ ఏమైనా రాశారా తెలుగులో? ఇది రంగీలో అదే కదమ్మా, అవునా, అది సూపర్. దిల్సయ్య అండ్ 3 Idiots కూడా ఒక రకంగా కదా. 3 Idiots కాకపోతే మనం తమిళ డబ్బింగ్ అండి. తమిళ డబ్బింగ్ హిందీ నుంచి రాయలే. సాజన్ ఒకటి రాశారు. సాజన్, రంగీలా, దౌడ్, తర్వాత శివ 2006. ఇది తమిళ్ అయితేనేమో సెల్యూట్, ఇంకా ఏంటి చెలియా, మానస వీణ, హృదయాంజలి. ఇందాక అది కూడా చెప్పారు కదా, ఇదేంటి మన మనసుగా అల్టిమేట్, అది లవ్ బర్డ్స్. అది అసలు అది మాత్రం జోడీ కూడా, రెహమాన్ గారి జోడీ సినిమా కూడా, జోడీ కూడా. ఇందిరా హలో ఇందిరా కూడా మాట్లాడేసుకుని నళిని గారు వాలంటీర్ చేసి పాడేశారు కూడా నన్ను పడుకోబెట్టడం. తొలి అది రాశారు. తర్వాత లాలి లాలి అను రాగం పాడుతుంటే అది కూడా బా ఏం పాట.